మీకు ఎప్పుడైనా సరే స్కిన్ మీద అంటే ఈ చేతులకు గానీ, కాళ్ళకి గానీ, చెస్ట్ మీద గానీ, లేదా కొంచెం ఫేస్ మీద గానీ పెద్ద పెద్ద దద్దుల్లాగా వచ్చేసి ఉబ్బడము, ఎర్రగా అవ్వడము, కొన్ని అవర్స్ తర్వాత అవి మళ్ళీ డిసపియర్ అయిపోవడం, లేదా కొంతమందికి కొన్ని డేస్ తర్వాత డిసపియర్ అవ్వడం, కొన్నిసార్లు లిప్స్ స్వెల్ అవుతూ దాంతో పాటుగా ఇవన్నీ రావడం వస్తున్నాయి అంటే మీకు అర్టికేరియా అనే జబ్బు ఉండే అవకాశం ఉంటుంది. లిప్స్ స్వెల్ అయితే దాన్ని యాంజియోఎడిమా అంటాము. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ ఈ కాలంలో ఎక్కువ చూస్తున్నాము. వీటికి ఎన్నో కారణాలుంటాయి. అందులో మొదటిగా 5 ఏంటి అంటే, ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. లోపల ఏమన్నా ఇమ్యూనిటీకి సంబంధించిన జబ్బులు ఉన్నట్టయితే గనక ఇది స్కిన్ మీద బయటపడే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి స్కిన్ డిసీజ్ కాదు. ఇది లోపల డిసీజ్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ నుంచి వస్తున్నట్టు అర్థం. నెంబర్ 2, బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం. యూరిన్ ఇన్ఫెక్షన్స్ గానీ, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ గానీ, లేదా ఎక్కడన్నా డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే గనక వాటి వలన బయట ఈ ర్యాషెస్ కనిపించే అవకాశం ఉంటుంది. చాలామంది పేషెంట్స్ చూస్తుంటాం ఈ విధంగా. నెంబర్ 3, చాలామంది ఈ కెమికల్స్, దాని తర్వాత ప్రిజర్వేటివ్స్, కలర్డ్ ఫుడ్స్ తింటుంటారు. తప్పక చాలామందికి బయట ఫుడ్స్ రెస్టారెంట్స్‌లో గానీ, లేదా వాళ్ళు చేసుకున్న కొన్ని కొన్ని హోమ్ ఫుడ్స్‌లో వేసే కెమికల్స్ గానీ, అంటే ప్రిజర్వేటివ్స్‌తో ఉన్నవి, వాటి వల్ల కొంతమందికి అర్టికేరియా వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, అలర్జీ. అలర్జీ వల్ల కూడా కొంతమందికి ఈ అర్టికేరియాస్ రావచ్చు. కానీ అర్టికేరియా అనేది ఒక అలర్జీ అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. అది ఒక ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్. నెంబర్ 5, ఈ అర్టికేరియా అనేది కొంతమందికి ప్రెషర్ వల్ల రావచ్చు. అంటే టైట్ క్లోదింగ్ వేసుకున్నప్పుడు రావచ్చు. కొంతమందికి సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు రావచ్చు. అంటే సూర్యకాంతి దగ్గరికి మనం ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆ ఏరియాస్‌లో అర్టికేరియా వస్తుంది. కొంతమందికి చెమట వల్ల రావచ్చు, స్వెటింగ్ వల్ల. కొంతమందికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు రావచ్చు. అంటే వర్కౌట్, ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బయటపడతాయి. ఇంకొంతమందికి హాట్ వాటర్ బాత్, కోల్డ్ వాటర్ బాత్, ఇలా చల్లటి నీళ్ళు, వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు కూడా రావచ్చనమాట. ఈ అర్టికేరియాస్ అనేవి మీకు వస్తున్నాయి అంటే వీటిలో ఏదన్నా కారణం వల్ల రావచ్చు. రేర్‌లీ కొంతమందికి ఇడియోపాథిక్ అర్టికేరియా అంటాం. అంటే ఏ కారణం లేకుండా కూడా అదేంటో మనకు తెలీదు గానీ వాటి వల్ల కూడా కొన్నిసార్లు రావచ్చు. వాళ్ళు లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఈ సింప్టమ్స్ ఉన్నట్టయితే గనక ఒక మంచి అలర్జిస్ట్‌ని సంప్రదించండి. టేక్ కేర్.